హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక సర్వ వశీకరణ మంత్రం. ఈ మంత్రం మీరు చదువుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు దేన్ని కోరుకుంటారో, దేన్నైతే తాకుతారో అది మీ వశం అవుతుంది. అది మనిషి అయినా, వస్తువైనా, పదవైనా, ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మీ వశం చేస్తుంది, మీ సొంతం చేస్తుంది ఈ పవర్ఫుల్ సర్వ వశీకరణ మంత్రం. మీరు గనుక ఈ మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే మీకు వశం కాకుండా ఏది కూడా ఉండదు. ప్రతి ఒక్కదాన్ని కూడా మీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పడేసేటటువంటి అద్భుతమైన శక్తివంతమైన వశీకరణ మంత్రం. మీరు ఏది కోరుకున్నా మీ సొంతం చేసే సర్వ వశీకరణ మంత్రం. అవును, ఇది నిజమే. దీన్ని మీరు మంచి పనుల కోసమే యూజ్ చేస్తే అన్నీ కూడా మీ వశం అవుతాయి. సన్మార్గంలో చేసే వాళ్లకు ప్రతి ఒక్కటి కూడా వశం అవుతుంది, సొంతం అవుతుంది, కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి సర్వ వశీకరణ మంత్రం. మరి ఈ మంత్రం దేనికోసం చేసుకోవాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ రోజు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు ఆ మంత్రం ఏంటి, ఆ మంత్రానికి ఉన్న అంత మహత్తు ఏంటి, అంత మాయాజాలం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. అంటే ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ 9 రోజులు కూడా దీక్షలో ఉంటారండి గురువు గారు. ఇలాంటి సమయంలో గనక మీరు పూజ చేస్తే ఆయన వాక్కు అనేది అంతగా ఫలిస్తుంది. ఎంత మొండి సమస్యలనైనా సరే చిట్టికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అమ్మవారి అనుగ్రహం ఈ గురువు గారి మీద ఉంటుంది ఈ సమయాల్లో. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈయన అమ్మవారి దీక్షలో ఉంటారు, వారాహి అమ్మ దీక్షలో ఉంటారు. మరింత శక్తి అన్నది ఈయన నింపుకోవటం కోసం, మరింత శక్తిని అంటే వాక్ శుద్ధిని ఆయన ఏం చెప్పినా జరిగేటట్టు ఇంతటి శక్తిని అమ్మవారి దగ్గర నుంచి సొంతం చేసుకుంటూ ఉంటారండి. కనుక ఈ రోజుల్లో చేస్తే, ఈ 9 రోజుల్లో చేస్తే మీకు అత్యద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఏదైనా చెడు జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారు, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్నారు, లేదా మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. మీ భార్యాభర్తల మధ్య సరిగ్గా పొందిక లేదు, అండర్స్టాండింగ్ లేదు, పిల్లలకు మీకు మధ్య కూడా సఖ్యత లేదు, మాట వినటం లేదు, చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలు సైతం ఏదో తెలియని కారణాలతో చీటికి మాటికి గొడవలు పడి ఆ గొడవలు కాస్త పెద్దవైపోయి విడిపోయేదాకా వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి, మీ ఫ్రెండ్స్కి సంబంధించి కానీ, ప్రేమికుల కోసం కానీ, లేదంటే మీ గోల్స్ ఏవైతే ఉంటాయో ఒక పర్టికులర్ గోల్ ఒకటి ఉంటుంది. నేను లైఫ్లో ఇది అచీవ్ చేయాలి, ఇది సాధించాలి, దీన్ని రీచ్ అవ్వాలి అని, దాన్ని రీచ్ చేయటానికి ఈ మంత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు జాబ్ కోసం ట్రై చేయొచ్చు, వీసా కోసం ట్రై చేయొచ్చు, లేదా మీరు పని చేసే చోట అది ఎక్కడైనా అవ్వనివ్వండి, ఆఫీస్ అవ్వనివ్వండి, బిజినెస్ అవ్వనివ్వండి, మీ చేతి పని, మీ కుల వృత్తి ఏదైనా, జాబ్ అంటే మీ పని అన్నట్టు. అక్కడ మీ ఆఫీస్లో మీ పై అధికారి లేదా మీ బాస్కి, మీ తోటి ఉద్యోగస్తులకి మీకు అండర్స్టాండింగ్ లేదు. అలాంటప్పుడు ఈ మంత్రం గనక చదువుకున్నారు, చెప్పారు, జపించారు అంటే మీరు చెప్పినట్టు వింటారు, మీకు అనుగుణంగా మారిపోతారు. ఇంట్లో కూడా మీ మాటే నెగ్గుతుంది. మీరు ఎలా చెప్తే అలా వింటారు. అంటే ఎదురు మాట్లాడరు, మీరు చెప్పినట్టు వింటారు, అలా నడుచుకుంటారు కూడా.
మీ మాటకి మంత్రముగ్ధులైపోతారు. మిమ్మల్ని చూస్తేనే వశీకరణ చేసిన వారిలాగా అలా ఉండిపోతారు అంతే. ఇక ఇంట బయట కూడా మీ మాటే నెగ్గుతుంది. మీరు చెప్పిందే వింటారు, మీ మాటే చెల్లుతుంది. మీ మాటే వింటారు, మీ వెంటే నడుస్తారు, మీ వెంటే ఉంటారు, మీతోనే ఉంటారు. చాలా పవర్ఫుల్ సర్వ వశీకరణ మంత్రం అండి. అంతటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి, నియమాలేంటి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సర్వ వశీకరణ మంత్రం కూడా మంచి కోసం యూజ్ చేస్తే మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. చెడుని ఉద్దేశించి అస్సలు చేయకండి. ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మొదటి రోజు మాత్రం చక్కగా తలస్నానం చేసేసి శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని 108 సార్లు జపించాలి. ఇక ఆ తర్వాత రెండవ రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ గుడిలో కూర్చొని 108 సార్లు జపించాలి. కానీ అన్ని చోట్ల అన్ని ఊళ్ళలోనూ లక్ష్మీదేవి గుడి ఉండదు, అమ్మవారి గుడి ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ గుడిలో కూర్చొని 108 సార్లు జపించాలి. ఇక మూడవ రోజు మీ ఇంట్లోని 108 సార్లు జపించాలి. అర్థమైంది కదా. మొదటి రోజు శివాలయంలో 108 సార్లు, రెండవ రోజు కుదిరితే ఉంటే లక్ష్మీ అమ్మవారి గుడిలో 108 సార్లు, లేకపోతే ఏదైనా అమ్మవారి గుడిలో 108 సార్లు, మూడవ రోజు ఇంట్లో 108 సార్లు. ఇక మీరు ఇంట్లో కాకుండా మేము బయట ఉంటామండి, ఆఫీస్కి వెళ్తామండి, జాబ్ చేస్తామన్నామండి, లేదా ఏదో అర్జెంటు ప్రయాణం పడింది అన్నప్పుడు ఆఖరి రోజు మీ ఇష్టం. మీరు ఇంట్లోనైనా 108 సార్లు చేసుకోవచ్చు, మీరు జాబ్ చేసే చోటైనా చేసుకోవచ్చు, మీరు ట్రావెల్లో అయినా చేసుకోవచ్చు. మీ పని ఏదైతే ఉందో మేము పనికి వెళ్ళిపోయామండి అన్నప్పుడు అక్కడైనా 108 సార్లు చేసుకోవాలి. ఈ 3 విషయాలని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రోజు శివాలయం, సెకండ్ రోజు అమ్మవారి గుడి, మూడవ రోజు ఇల్లు లేదా మీరు పని చేసే చోట ఎక్కడైనా. ఇంకా ఏ రోజు మొదలు పెట్టాలి అంటే మంగళవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మొదలు పెట్టండి. అంటే సమయం ఎప్పుడు అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మీరు ఈ మంత్రం అన్నది జపించాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత చక్కగా గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ మంత్రాన్ని మీరు జపించాలి. అంటే నాకు సర్వం కూడా వశం కావాలి, అన్నింటినీ నేను ఆకర్షించగలగాలి, నేను ఒక మంచి పోస్ట్ని కోరుకుంటున్నాను, మంచి జాబ్ని కోరుకుంటున్నాను, జాబ్లో ప్రమోషన్ని కోరుకుంటున్నాను, నాకు నా భర్త వశం కావాలి, లేదా నా భార్య వశం కావాలి, ప్రేమించిన అమ్మాయి వశం కావాలి, లేదా ప్రేమించిన అబ్బాయి వశం కావాలి, లేదు నేను కోరుకున్న డబ్బు, నాకు కావాల్సిన డబ్బు నా వశం కావాలి, లేదు నేను ఒక చోట ల్యాండ్ చూశాను, అది కొనాలని ఎంత ట్రై చేస్తున్నది నాకు కుదరటం లేదు, అవ్వటం లేదు, అలాంటిది నాకు అట్రాక్ట్ అవ్వాలి, అది నా వశం అవ్వాలి, ఒక కారు చూశాను, ఒక బంగ్లా చూశాను, బంగారం చూశాను, ఇవి నా వశం కావాలి. ఇలా మీరు వేటినైతే కోరుకుంటున్నారో, ఏదైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా నేను ఆకర్షించగలగాలి అని మీరు మనసులో అనుకోండి. ఇక్కడ భగవంతుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు ఈ మంత్రం చెప్పటం, జపించటం పూర్తయిన తర్వాత ఒక అద్భుతమైన మార్పు అన్నది మీకు కనిపిస్తుందండి. ఒక అద్భుతమైన ఫీల్ అన్నది మీరు అనుభూతి చెందుతారు. ఎలా? మీలో ఒక మార్పు కనిపిస్తుంది, ఒక చేంజ్ కనిపిస్తుంది, అద్భుతమైన ఒక ఫీల్ వస్తుంది, మీ ఫేస్లో ఒక గ్లో వస్తుంది, ఒక ఆకర్షణీయత వస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది. మీరు ఈ సర్వ వశీకరణ మంత్రం ఎప్పుడైతే చదువుకుంటారో ఆ వశీకరణ శక్తి అన్నది మీ ఫేస్లో కనపడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలిగే ఆ ఒక్క శక్తి మీలో ప్రవేశించింది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ ఫీల్ ఏదైతే ఉందో మీరు అనుభవిస్తారు. అంతటే అద్భుతమైన శక్తివంతమైన మంత్రం, అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే మంత్రం. మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం గురు గురు స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం గురు గురు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు?
108 సార్లు 108 టైమ్స్ మీరు చాంట్ చేసుకోవాలి, జపించుకోవాలి, చెప్పుకోవాలి. ఈ మంత్రం వలన మీకు ఎంతటి ఆకర్షణీయమైన శక్తి వస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీరు ఒక మ్యాగ్నెట్లా మారిపోతారు. ప్రతి ఒక్క దాన్ని మీ వైపు ఆకర్షించేస్తారు. మీరు ఏది కోరుకున్నా సరే న్యాయబద్ధమైనది, ఎవరికి హాని తలపెట్టనిది, ఎవరికి చెడు చెయ్యనిది, మంచి ఉద్దేశంతో మీ స్థాయికి మించి మీ స్తోమతని తగ్గట్టు ఇది నాకు సాధ్యమవుతుంది అని ఏదైతే ఉంటుందో ఆ కోరికను మీరు తప్పకుండా మీరు ఆకర్షించుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీ వశం అవుతుంది. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈ సర్వ వశీకరణ మంత్రం. మరి దీనికి రూల్స్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. అంటే మనం గుడిలో చేస్తున్నాం కాబట్టి ఆడవారు లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు కాకుండా అది పూర్తి అయిపోయాక మొదలు పెట్టుకోండి. ఇక నాన్ వెజ్ తినటం ఇలాంటివి అస్సలు చెయ్యకండి. చాలా శుచిగా, శుభ్రంగా, మంచి మనసుతో, నిండు మనసుతో, నిర్మలమైన మనసుతో మీరు చెయ్యండి. మంచి కోసం చెయ్యండి. మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీరు ప్రతి దాన్ని కూడా మీరు ఆకర్షించగలుగుతారు. అంతటి అద్భుతమైన ఆకర్షణ శక్తి మీకు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏ పని చేసినా కూడా ఆకర్షణ శక్తి అనేది లేకపోతే మన దగ్గరికి ఏది రాదు, ఏది సొంతం కాదు. కాబట్టి అలాంటి వారందరూ ఎంతమంది కోరిన వ్యక్తులు దూరం అయిపోయారో, అనుకున్నది జరగటం లేదు, అనుకున్న జాబ్ రావట్లేదు, అనుకున్న డబ్బుని ఆకర్షించలేకపోతున్నామండి, ఇలా ఎంతమంది అనుకుంటారో ప్రతి ఒక్కరికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని యూజ్ చేసుకోవచ్చు. అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇక ఎవరైతే మాకు లక్కు లేదండి, మాకు అదృష్టం కలిసి రావట్లేదండి, ఏ పని చేసినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది, మధ్యలోనే ఆగిపోతుందండి, ముందుకు సాగటం లేదు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కోరిన వ్యక్తులు దూరం అయిపోయారు, అలాగే కోర్టులో కేసులున్నాయి, అన్నీ కూడా సమస్తం తాకట్టులో ఉంది. ఏంటి? ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా. జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు. పోనీ జనాలకు ఏదైనా మంచి మాట్లాడదామా, ఏదైనా వారికి ఒక సలహా ఇద్దామా అంటే రివర్స్ అయిపోతుంది. నిష్కారణమైన నిందలు, గొడవలు, పని చేసే చోట అస్సలు బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాం, మా జీవితంలో ఒక మిరాకిల్ జరిగితే వీటి నుంచి మేము బయటపడగలుగుతామండి, మాకు లక్కు కావాలండి అని ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో, అద్భుతం జరగటానికి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర. ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే సమస్తం మీ సొంతం అవుతుంది. మీరు ఏది కోల్పోయారో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని లాక్కొచ్చి మీకు అప్పగిస్తుంది. ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ పాకెట్లో పెట్టుకొని మీరు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు. మీ కనుసన్నలతో మీరు రాజ్యాన్ని ఏలగలుగుతారు. ఈ ఒక్క చక్ర మీ దగ్గర ఉంటే కోరిన జాబ్ ఏంటి, కోరిన డబ్బు ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన అంతస్తు ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన పదవి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, చేదరించుకున్న వాళ్ళే రేపటి రోజున మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. మీకు దూరమైన వ్యక్తులు వారంతట వారే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు. సమస్తం మీ సొంతమవుతుంది. మరి అలా ఎవరైతే కష్టాల కడల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవారు, బిలీనియర్ చక్ర కావాలి అని అనుకున్నవారు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఆ బిలీనియర్ చక్రకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.